వర్షం పడ్డప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, పిల్లలు అయితే అడిగిర్రు. నేనైతే ఇక్కడ పొటాటో బైట్స్ అయితే తయారు చేస్తున్నా. ముందుగా ఆలుగడ్డ తీసుకొని మెత్తగా ఉడికించుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి. అందులో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 3 స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ సరిపడినంత వేసుకొని తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. చూడండి ఇట్లయితే మెత్తగా కలుపుకోవాలన్నమాట. మొత్తంగా మంచిగా అయ్యింది కదా రెడీ. ఇప్పుడైతే ఆయిల్ వేడైతే పెట్టుకుందాము. చూడండి ఆయిల్ అయితే నేనైతే కొంచెమే తీసుకున్నా. ఇంకా ఆయిల్ చిన్న మంట మీద మంచిగా కాగాలన్నమాట. చూడండి ఇట్లా పొడుగుగా మనమైతే కొంచెం పిండిని తీసుకొని పొడుగ్గా చేసుకొని అందులో చిన్న చిన్న కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్క్ అయితే తీసుకొని ఇలా అయితే ఒత్తుకోవాలి. మంచిగా కాగిన నూనెలో అన్నీ వేసుకోవాలన్నమాట ఒకటి ఒకటి. చూడండి కొంచెం ఫ్రై కావాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత మలపాలి. మనం అప్పుడే కదిపినామనుకో మొత్తం విరిగిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రై అయినాయి కదా, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా తీసేద్దాం బయటికి. చూడండి చాలా బాగున్నాయి. ఇంకా టమాటా కెచప్తో తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.